ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని కొద్దిగా మితిమీరిన ఆశయాలు ఉన్నవాడు. ఒకరోజు అతను అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద వృక్షం కింద ఒక అద్భుత దీపాన్ని కనుగొన్నాడు. ఆ దీపం ప్రత్యేకం. దాన్ని వెలిగిస్తే ఎవరి పక్కన వచ్చినా ఆ మనిషికి కావలసిన అన్ని వస్తువులు తక్షణమే అందేవి. రవి దీపాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ దీపం నిజంగానీ నిజమైన మాయదీపమా అని తాను అడిగాడు. ఆ సమయములో ఒక మృదుస్వరంతో దీపం మాటలాడింది. రవి, నన్ను ఉపయోగిస్తే నీకు కావలసినవి అన్నీ వస్తాయి. కాని జాగ్రత్త, న్యాయం నిజాయితీ లేకుండా నన్ను ఉపయోగిస్తే దాని ప్రతికారం నీకు మాత్రమే కాదు, చుట్టుపక్కల అందరికీ కూడా నష్టం చేస్తుంది. రవి ముందుగా చాలా ఆనందపడ్డాడు. తన అవసరాలు తక్షణమే తీర్చుకోవచ్చని ఆలోచించాడు. మొదట అతను చిన్న చిన్న ప్రయోజనాలకు దీపాన్ని ఉపయోగించాడు. పుస్తకాలు, కొత్త ఆటపట్టాలు, మంచి భోజనం. కాని తర్వాత అతని ఆశలు పెరిగి గ్రామంలోని ఇతరుల మనోభావాలను పరిగణించకుండా ఎక్కువ కోసం దీపాన్ని ఉపయోగించసాగాడు. తన ప్రవర్తన వల్ల గ్రామంలోని ఆహ్లాదం, స్నేహం అన్నీ మాయం కావడం మొదలైంది. అతను దానిని గుర్తించకపోవడం చివరకు అతను చాలా నిరాశగా, ఒంటరిగా మారాడు. అప్పుడు దీపం మళ్లీ అతనికి శాంతంగా మాటలాడింది. రవి, నీకు కావలసిన వస్తువులు ఇచ్చాను, కాని నీ నిజమైన సంతోషం నీ దయ, నిజాయితీ మరియు ఇతరులకు సహాయం చేయడంలోనే ఉంది. ఇప్పుడు న్యాయం, ప్రేమ లేకుండా ఉపయోగించిన ఈ మాయదీపం నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. రవి దానికి బుద్ధి పెట్టుకున్నాడు. అతను దీపాన్ని శాంతంగా వృక్షం క్రింద తిరిగి ఉంచి తన గ్రామానికి సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో సంతోషం, స్నేహం తిరిగి వచ్చి రవి నిజమైన సంతోషాన్ని పొందాడు. నీతి: అన్ని సౌకర్యాలు, సంపదలు ఉంటే మనిషి సంతోషంగా ఉండదు. నిజాయితీ, ప్రేమ మరియు సహాయం చేస్తే మాత్రమే నిజమైన సంతోషం వస్తుంది.